ఎర్రగడ్డ కారం చేసి ఈరోజు పుట్నాలు ఒక హాఫ్ ఒక 1/4 కప్పు, టీ ఇక్కడ కాఫీ అయిపోయింది. పుట్నాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి పౌడరు, డెసికేటెడ్ కోకోనట్, కారపొడి, జీలకర్ర, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా దీంట్లో ఎర్రగడ్డలు వేసేయడమేనా. ఉప్పు, ఒక చెంచా ఉప్పు, ఒక చిన్న చెంచా, ఎర్రగడ్డలు చిన్న ముక్కలుగా కోసేయాలి. తెల్లగడ్డలు వేయాలా, ఎల్లీలు ఒక తెల్లగడ్డ అయితే సరిపోతుంది. తెల్లగడ్డ తీసడం చాలా ఈజీ. ఇట్లా పెట్టు, అది దంచేది, అది దంచితే ఇట్లా కొడితే అన్ని పాయలుగా అదే వేడిగా అవుతుంది. గట్టిగా కొట్టాను ఒకసారి అంతే, ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని గట్టిగా కొడితే అన్నీ సపరేట్గా వస్తాయి. తెల్లగడ్డ ఎట్లా వేస్తే దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను వాడను. అచ్చా ఫైబర్ ఉంటుంది కాబట్టి దాన్ని తోలుతుంది. వేసి కొట్టడమే అంటే కొంచెం వాటర్ వేసి, కారప్పొడి ఇంకొంచెం ఎక్కువ వేస్తారు కదా. చాలా నాకేం ఎక్కువ అనిపించింది. ఎర్రగా కనిపిస్తుంది కారపొడి, మరీ ఎర్రగా అవుతుంది. మీకు కారం కావాలంటారు, నాకు ఇష్టం ఉండదు. ఇది మిక్సీకి వెళ్తుంది. మిక్సీ ఆన్. ఎర్రకారం, టేస్ట్ మంచిగా ఉంది. ఘాటుగా ఉంది కదా. నెయ్యి మొత్తం అయిపోయింది. మంది
అంటే తీసుకు నెయ్యి అయిపోయింది. చిన్న చెంచా పెట్టుకుంటే సరిపోతుంది. పైన పోసాను. ఇంకేమో చాయ్ చేయాలా? చాయ్ పెట్టేసేసి మళ్ళా ఓపెన్ చేస్తే సరిపోద్ది. దోసపిండి వేస్తాను. నీళ్ళు ఒక గ్లాస్ వచ్చేసి ఒక స్పూను చాయ్ పొడి, మసాలా చాయ్ కదా. మసాలా చాయ్ చేయాలి. చూపించింది ఇందే అమ్మ. రాజస్థానీ ఏమో దాంట్లో అన్నీ వేసి పొడి ఖర్చు అది పెట్టుకొని చలికాలం అంటే మళ్ళీ ఎండాకాలం రాకూడదు. ఓకే 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 పొడి చలికాలం చేసి పెట్టాలి. బాగానే ఉందంట పొడి. చెక్కలు లవంగాల పొడి వచ్చేంత వరకు ఇది వాడితే కావాలంటే మళ్ళీ అంత పొడి వేసుకోవాలి. అంత పొడి వేసి సరిపోతుంది. పొట్టు తీయాలి. క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్, సంక్రాంతి లైన్గా ఉన్నాయండి పండుగలు. సెప్టెంబర్ వరకు పండగలు. కరెక్ట్. వాటర్ రావట్లేదు. ఏంటి అల్లమా? అల్లం కడిగి దంచాలా? మరి మట్టి ఉంటుంది కదా. కరెక్టే. నేను తొక్కు తీసి కడిగేసి దంచాలా? కాఫీ పొడి, చాయ్ పొడి, కాఫీ పొడి రెండు. చాయ్ పొడి కాదు, దాల్చిన పొడి. అచ్చా కొట్టి పెట్టింది వేసుకోండి. చాయ్లోకి వేస్తాను. మిఠా దాంట్లో వేయండి. సినమం పొడి అంటారు. సినమం. దాల్చిన ఉడుకుతుంది చాయ్. మసాలా టీ లాగా ఉడుకుతుంది. మసాలా టీ లాగా భలే ఉడుకుతుంది చాయ్. పౌడర్ వేస్తే ఇంకా గుంగుగా ఉంటుంది. అవునవును, మంచి వాసన వస్తుంది. చేస్తా ఈరోజు. ఇవి అవుతావా? ముగ్గురు తాగితే 3 గ్లాసుల.
మన మధ్యలో కావాలని 4 గ్లాసులు, టోటల్ కలిపి 5 గ్లాసులు వాటర్ కలిపితే అంతా కలుపుంటాయి కాబట్టి ఇంకా అవసరం ఉండదు. ఫస్ట్ డికాషన్ చేసుకుంటే గ్లాసు అవును, అదే 1 గ్లాస్ డికాషన్ 4 గ్లాసులు ఇవి, టోటల్ 5 గ్లాసులు అవుతాయి. మంచుని బట్టి తాగేదాన్ని బట్టి ఎంతసేపు తాగుతాం, ఎన్ని గ్లాసులు తాగుతాం. 7 సార్లు పోసుకున్నారు. 7 నిమిషాలు దాకా 6 నిమిషాలు తాగుతారు. తర్వాత అటువైపు దోశ చేయాలి. అచ్చా అచ్చా అట్టా ఇడ్లీకే తీస్తాను. ఇది అయిపోయినాక అది వడగట్టాలి. అదే అది అయిపోయినాక దోశ వేయడం కదా, అది కానీ వడగట్టాలి. దోశ స్టార్ట్ చేసేస్తున్నాం. చేస్తాము. పెనం మీద ఆయిల్ వేసేసి ఎర్రగడ్డతో దుద్దేసిన. నూనె ఎక్కువ పట్టు. ఆహా, ఇట్లా వేస్తే మనకి నూనె ఎక్కువ పడదా? పడదు, బాగా అంటుకోదు కూడా. ఓకే, నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు స్టార్ట్ ఎవరో వేసినట్టున్నారు, మోటరు వస్తున్నాయి. ఆఫీస్ పని కాబట్టి అందరూ ఆఫీస్కి వెళ్ళాలి కదా. లేదు, స్కూల్ పోయే పిల్లలు ఉన్నారు. చాయ్ ఉడుకుతుందా? చాయ్ పొంగకుండా ఇట్లనే స్పూన్ పెడితే పొంగదు. మరిగించాలంటే స్పూన్ పెట్టేసి ఇట్లా తిప్పుతూ ఉండాలా? బరువు ఉండాలన్నమాట. అచ్చా అచ్చా, వెయిట్ ఉంటే పొంగదు. నాకు ఎక్స్పీరియన్స్తో వచ్చినాయి. నాకెవరు అన్ని పెళ్ళి అవడం నాకు వద్దు మమ్మీ పప్పుల పొడి, సరేనా? నాకు ఎర్రకారం ఎక్కువ కావాలి. ఎర్రకారం ఎక్కువ కాదు, పైన చల్లుకుంటే బాగుంటుంది. వద్దు, ఎర్రకారం టేస్ట్ పోద్ది. మాకు ఇది అంటే బాగుంటుంది టేస్ట్. అన్నప్పుడు వేస్తారు, అన్నప్పుడు ఏం లేదు. అది ఇంకా మంచిది, కానీ దాని టేస్ట్ పోద్ది. దోశ ఎర్రకారంతో వస్తుంది. తినేసినావా షుగర్ టాబ్లెట్? తినే ముందు ఒక టాబ్లెట్, తిన్నాక ఒక టాబ్లెట్? రెండు వేరు వేరు టాబ్లెట్లా? రెండు షుగర్ టాబ్లెట్, బి కాంప్లెక్స్. అచ్చా అచ్చా, ఒక్క షుగరేనా? ఓకే ఓకే ఓకే. బి కాంప్లెక్స్ అవుతా తింటా. ఓకే ఓకే. అది కొంచెం బి కాంప్లెక్స్ అంటే ఎనర్జీ కోసం అది పని చేయలేదు. అవును, బి కాంప్లెక్స్ మస్ట్. మస్ట్ కానీ బి కాంప్లెక్స్. అదే డాక్టర్ చెప్తాము, తినచ్చు లేదు. అలవాటు అయిపోయింది పని ఎప్పుడు. బి కాంప్లెక్స్ ఎనర్జీ కోసమేనా? ఇంకేం కాదా? అంటే తక్కువైనట్టు అలసట అన్నీ వస్తాయి కదా. ఫ్యాటిగ్, ఇంకా దానికి ఇంకా
డ్రౌజీనెస్కి అట్లాంటి దానికి బి కాంప్లెక్స్ పనికొస్తుంది టాబ్లెట్. అంటే షుగర్ ఏదో తింటాను కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఉండదు. అచ్చా అచ్చా, దాంట్లో ఎఫెక్ట్ కూడా ఉండదు. ఓ, కంపల్సరీ అన్నమాట అది కూడా. బయట తెప్పించుకుంటాను లోపల, బయట కొనుక్కొచ్చునా? 10,000 లోపల. ఓకే. కొన్ని టాబ్లెట్లు బయట తెప్పించుకోండి. అదే బీట్వల్ కూడా ఇవాళ తెప్పించుకోండి. ఎగ్స్ ఉన్నాయి అనుకుంటా కదా? ఉంటాయి, తీసుకురాక 3. నాకు కూడా ఎగ్గే ఒకటి, ఉప్పు కారం ఎక్కువ వేస్తే సరిపోతుంది. అందరు ఈ మధ్య ఎగ్ చపాతి, ఎగ్ చపాతి, ఎగ్ది దోశ ఫేమస్ అయిపోయింది. చిన్నపిల్లల టిఫిన్లో కూడా ఎక్కువ అయిపోయింది. లైట్గా ఇస్తాము కదా వాడికి. నీకు వానికి కొంచెం ఎక్కువ ఇస్తాను. అవునా? నీకు నువ్వు లైట్గా వేసుకుంటావు? లైట్ వేసుకుంటాను నేను. ఓహో. ఉడకాలేమో కదా ఇది ఎగ్ దోశ, కొంచెం ఎక్కువ చేస్తే ఫ్లేమ్ని ఉడుకుతుంది. కొన్నాళ్ళు ఇట్లా సెమీ బాయిల్ ఉన్నప్పుడు వేసేసుకుని తినేస్తారు, నోట్లో పెట్టుకుని. బాయిల్ వేసుకుంటాను. కొన్ని వాసన పడదు కాబట్టి తినరు. తిండి మెయిన్. మనం అమెరికన్స్ ఇది అపార్ట్మెంట్ రెంట్ ఎంత కడతారో దానికంటే డబల్ గ్రాసరీకి పెడతారు. ఫస్ట్ గ్రాసరీకి 10 పెట్టారు అనుకో, రెంట్ 5 పెడతారు. కాదు, పెడితే వాళ్ళకి ఎంత ఇన్కమ్ అయినా రాని ఎంతైతే రెంట్కి పెడతారు చూడు, దానికి డబ్బులు గ్రాసరీ పెడతారు. ఎందుకంటే బలం ఉంటేనే సంపాదించుకోవాలి బయటికి వెళ్ళి. అయితే 5 ఏళ్ళు బ్రెడ్తో తింటా వచ్చినాడండి. ఒక 5 ఏళ్ళు బ్రెడ్ ఏదో ఉంటాయి బరకర గిరవ ఫస్ట్ పోయి అయితే పెడతారు. అది కొత్తగా వెళ్ళిన వాళ్ళకేనే, కానీ మామూలుగా అక్కడ ఉన్నారు సిటిజన్స్ ఇట్లా వేస్తారు, పెడతారు. ఇంకా సేవింగ్స్లో మిగతా 25% పెడతారు. డివైడ్ చేసుకుంటారు. మన ఇండియన్స్ అట్లా లేదు. మన ఇండియన్స్ ఏం లేదు. మన ఇండియన్స్ ఎక్కువ సేవింగ్ చేస్తారు వాళ్ళకంటే. వాళ్ళు సేవింగ్ చేయరు. వాళ్ళు కంపల్సరీ నెలకి 2 కొత్త బట్టలు కొనుక్కోవాలి. వాళ్ళది అపారల్లో 11% ఆఫ్ ఫైనాన్స్ మొత్తం అంటే డ్రెస్సెస్, కొత్త టీషర్ట్స్, కొత్త షర్ట్స్, ట్రౌజర్స్, స్కర్ట్స్, బెల్ట్స్, యాక్సెసరీస్ ఇవన్నీలో 11% పోద్ది వాళ్ళది ఇన్కమ్ ప్రతి నెల.
పాత్రలో ఉన్నట్టుంది. అందుకే వాళ్ళు ఇంకా మంది ఉండదు. ఇంకా వంద సంపాదించుకునే అందరూ వస్తారు కదా. సిటిజన్స్ది సిటిజన్స్ ఆనే ఉండే వాళ్ళకి ఏముంది, ఇండ్లు గిన్లు అన్ని సెటిల్ అయిపోయి వాళ్ళుగా రెంటలో ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉండరు, వాళ్ళు డిఫరెంట్. వాళ్ళ అమ్మ నాన్న ఎంత పెద్ద ఇల్లు ఉన్నా వాళ్ళతో ఉండరు. తాగలేదా నువ్వు? వాడా తాగకపోవడమే తిండిపోతే కదా. ఈ ప్లేట్ ఇది ఫస్ట్ నువ్వు వేసేసుకో. వెళ్ళిపోతా. అవునా, నా ప్లేట్లో వేసేసి మరి. అందుకని నాకు పొడి వేయకు మమ్మీ, కారపు ఎక్కువ వేసేసి అనుకుంటాను కదా, మర్చిపోయినా. ఎగ్ వేసేసి తీసి పెట్టినా ఏదో మర్చిపోయినాని అనుకుంటాను. కొంచెం ఎక్కువ వేసేసి మమ్మీ. కొంచెం కారం వేద్దాం మధ్యలో. చాలేది మరీ ఎక్కువ ఇలా కొట్టబోతుంది. మధ్యలోది లావుగా ఉంటుంది, దానికి కారం ఉండదు అందుకు. రకరకాలుగా చేసుకుంటారు ఈరోజు. మళ్ళీ దీనిపైన కూడా ఉప్పు కారం వేసే మమ్మీ, వాసన వస్తుంది నాకు. లేకపోతే ఏమి ఎక్కువ వాసన వస్తుంది నాకు. మళ్ళీ ఉప్పు కారం కారం వేసి కొంచెం మెండలు ఉన్నట్టుండవు. చాలే కొంచెం ఉప్పు వేసి. వాసన వస్తే తినలేను నేను ఫుడ్ మార్నింగ్ అనుకో. ఉప్పు కారం వేసుకుంటే వాసన రాదు. నీకేమో నేర్పించారు కొడుకుడు దోశ? నేర్పించింది ఏం లేదు, నేనే వేసుకుంటా వచ్చిన అంతే. ముందు వేసేవాళ్ళు కాదు, ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఎప్పుడో తింటానే ఉన్నాం మేము చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి లేదు కానీ మరి ఏం గుర్తులేదు నాకు ఎక్కడ తింటాను తింటాను. ఒకసారి హోటల్లో తిన్నాము అనుకుంటా. అచ్చా అచ్చా, హోటల్లో వచ్చిండ్రు. మనం తమిళనాడు పాండి బజార్ వెళ్ళినప్పుడు పన్నీర్ దోశ తిన్నాం చూడు, చాలా బాగా చేశాడు. ఎంత పన్నీర్ వేసాడో. మీకు బయట అంటే నచ్చుతాయి కానీ నాకు నచ్చాయి బయట. మనం వేసుకోవాలి కదా పన్నీర్ దోశ. కోసం అంతే. రవ్వ దోశ ఒకటి, పన్నీర్ దోశ ఒకటి ఆర్డర్ చేసినాం. పన్నీర్ దోశ బాగా వేసినాడు, రవ్వ దోశ కూడా బాగా వేసినాడు. రవ్వ దోశ ఎట్లా చేస్తారు? మైదా, సూజీ, పెరుగు, దాంట్లో కూరగాయలు ఎర్రగడ్డ,
పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఉప్పు, కొంచెం చిటికెడు సోడా పొడేసి పక్కన పెట్టేసేసి వాటర్ లాగా వేయాలి కానీ అది వాటర్ కన్సిస్టెంట్ ఇట్లా ఉండాలి. వాటర్ కంటే కొంచెం థిక్ చుట్టేసేసి ఎక్కడెక్కడ మిగులుతుంది కదా హోల్స్ లాగా బొక్కలు అక్కడ కూడా వేసేసారు. వేసేసి కింద బాగా ఎర్రగా గానియాలి. మంట ఎక్కువ పెట్టి ఎర్రగా గాలిలాగా తిప్పేసి మంట తగ్గించి 2 నిమిషాలు ఉండి పట్టేసి అయిపోయి. టేస్ట్ వల్లే ఉంటుంది. కొబ్బరి చట్నీ, పల్లి పచ్చిమిర్చి చట్నీ, అది రవ్వ దోశ. చాలా ఈజీ. ఏం లేదు, వేసేస్తే వచ్చేస్తుంది. దోశ పిండితో కూడా వేసుకోవచ్చు. కొంచెం రవ్వ కలిపి దాన్ని వాటర్ చేసుకొని కూరగాయలు వేసుకొని అది కూడా రవ్వ దోశ. ఉంటుంది. చలికాలం బాగానే ఉంటుంది వంట చేయడం. ఎండాకాలమే చాలా కష్టం వంట చేయడం కదా. ఎండాకాలం వంట రూమ్లో ఉండలేము మనం. ఎండకు ప్రతిదీ ఉంటే రెండో దోశ ఉడుకుతుంది. ఏమైనా ఘాటు ఉందా? అచ్చా, అవును కదా. నాకు ఇక్కడికి అంత ఘాటు రాట్లా వస్తుంది. ఇప్పుడు కారం వేయండి. కారం వేస్తే ఇంకా ఎక్కువ ఘాటు వస్తుంది. కరెక్టే. వేసే మొత్తం ఎంత మిగులుతుంది అనిపిస్తుంది కదా, మొత్తం వేసేసి. నెయ్యి, కారం దోశ నెయ్యి వేస్తేనే బాగుంటుంది, బటర్ కంటే కూడా. అంటే చెడుపు చేయదు కారం. అచ్చా, కారంది అది కొట్టేసేదానికి నెయ్యా. ఓ, అందుకే ఇడ్లీలో కూడా కారం, అదేంటి కారప్పొడి వేసుకుంటారు. తెల్లగడ్డ కారంలో కూడా ఇంత నెయ్యి వేస్తారు, వేస్తూనే ఉంటారు. ఆ నెయ్యి అది నిండిపోతూ ఉంటుంది టింకింగ్ అని. 4-5 స్పూన్లు వేసేస్తారు, మొత్తం నిండిపోతుంది. అయిపోయింది నాది. ఇంకా 2 దోశలు నీ మిగిలి ఉన్నాయి. తింటే చేయలేదు. అవునా? అందుకనే చేసి పెట్టేసుకోవాలి. నేను చేయలేదు. నేను తినకపోతే చేయలేను పని. ఏదో ఒకటి తింటే కానీ ఎనర్జీ ఉండదు నాకు పని చేసేదానికి. మూతేసి పెడతాను.
బాబా వేడి వేడి దోశలు ఇట్లనే తినాలి, కానీ అదంతా వేసేది ఉంది. నేను వేసి పేస్ట్ వేసి వచ్చే వరకు లేట్ అయిపోతుంది. దీనిగా పెట్టేస్తాం ఇంకా. కోడిగుడ్డు ప్రతి ఒక్క మటన్ పెడతాను. ఇది అట్లా చేసుకోండి, ఇట్లా చేయండి, నీకు ఒక మైక్ తీసుకురావాలి, ఇక్కడ పెట్టేస్తా. బ్లాక్ కలర్ అక్కడ చేయండి, ఇక్కడ చేయండి అని చెప్తుంటా మాట్లాడుతాను. నేను తర్వాత ఇది చేయండి బాగుంటుంది, చేసుకుంటాను. ఒక పిల్లలంతా అవార్డు కూడా వస్తున్నాయి చాలా మందికి. అవార్డులు వస్తాయి, సిల్వర్, గోల్డ్. కాదు, ఆ పిల్లలకి పిలిచి అవార్డు ఇచ్చినారు ఒక పిల్లకు, అన్ని పిల్ల. అవునా? సింగిల్గా ఉంటుంది చూడండి, ఈ సింగిల్ దాన్ని కూడా బాగా అవుతుంటుంది. చాలా వంటలు చేస్తుంది, ఎన్ని రకాల వంటలు చేస్తుంది. వాళ్ళ మొగుడు ఇద్దరు 5 ఇద్దరు చేస్తుంది. పిల్లలు అంత పిల్లలు ఉన్నాడు, ఒక 10 years ఉంటాయేమో పిల్లలకి. పేరు ఇక్కడే కాదు, బెంగాలీ, రాజస్థానీ అవి చేస్తాను. ఓ ఆల్ ఓవర్ ఇండియా వంటలే. అసలు హైదరాబాదీ వంటలు అన్ని వంటలు చేస్తాయి, మద్రాసీ వంటలు అన్నీ చేస్తాయి. అవునా? అంటే అక్కడ వాళ్ళకి తెలియదు కదా మద్రాసీ వంటలు ఇవి. అవునవును. అందుకే పంజాబీ వంటలు ఇవి వెళ్తుంటాయి. అభిలా రాసం ఎక్కడి నుంచి మాట్లాడారు, ఎక్కడి నుంచి చూసినారు? అచ్చా చెప్పండి నాకు, ఎక్కడి నుంచి చూసినారు, ఏ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు? ఆ వంటలు ఎక్కువ పెడదామని. సబ్స్క్రైబర్స్ ఏ వంటలు అయితే ఆ వంటలు చూసేవాళ్ళు తెలుస్తుంది కదా. ఆహా, ఎంతమంది చూస్తా అన్నారు నా ఇవి అని. ఎంగేజ్ పిల్లలకు. అవునా? చూడుకోండి, చాలా ఎంగేజ్గా ఉంటుంది. ఓకే. పోయి కూరగాయలు బాగా మార్కెట్కి పోయి కూడా చూపిస్తారు పిల్లలు. అవును, కూరగాయలు కూడా తెచ్చి కడిగి దానికి సెల్ఫీ స్టిక్ కావాలి నాకు, ఇట్లుంటది చూడు, తెచ్చి పెట్టి అదొక 500కేమో ఉంది, విత్ లైట్. అది కొనుక్కోవాలి నేను ఒకటి, సెల్ఫీ స్టిక్ విత్ లైట్. అయితే బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీసేయచ్చు. మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఆ మార్కెట్ చూపించచ్చు నేను. నీకే కావాలో చూపించకూడదు, కూరగాయలు తీసుకొస్తారు అంటే నీకేం కొన్ని అప్పుడప్పుడుకి తీసుకొచ్చి చేస్తారు కూరగాయలు. అలాంటి కూర అనేది అప్పుడప్పుడు మార్కెట్కి పోయి కొనుక్కొచ్చేది. గ్రాసరీ షాప్కి వెళ్ళి కార్లో వేసుకొని వచ్చి అప్పుడప్పుడు వంట దగ్గర పెట్టేసి ఫ్రెష్ ప్రిపేర్ చేస్తారు. ఓల్డేజ్ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ పోయి తీసుకొచ్చేది, మార్కెట్కి పోయేది అప్పుడప్పుడు. అవునా? అది సమ్మర్లో ఇది చేసుకోవాలా, వింటర్లో ఇది తింటామంటే అట్లా. సమ్మర్లో వింటర్లో ఏ తినాలా, సమ్మర్లో ఏ తినాలా, డ్రింక్స్. ఓ సమ్మర్లో ఏం రెసిపీస్, వింటర్లో ఏం రెసిపీస్, వర్షాకాలంలో ఏం రెసిపీస్, చలికాలంలో ఇది కోల్డ్ కఫ్ రాకుండా ఏం చేయాలి, మసాలా చాయ్, మసాలా చాయ్ తాగాలి, మసాలా చాయ్ వింటర్లో తాగాల. ఇది పెట్టేసా చల్లారిపోయింది, మళ్ళీ పెట్టనియాడు. గిన్నెలు కూడా
అయితే నేను 4 దోశలు తింటా. అంటే మనకి ఎంత పని చేస్తున్నామో కాదు, ఒక్కొక్కరికి ఆకలి వేరుగా ఉంటుంది. 3 తింటా ఉంటుంది. కొన్నోళ్ళకి ఒక దోశ సరిపోద్ది. వాళ్ళు ఏం చేయరు, పని లేరుగా లేరు, అట్నే ఉంటారు ఒకటే ప్లేస్లో. వాళ్ళకి ఒక దోశ సరిపోద్ది. తిరుగుతూ ఉంటాం కదా మనం. బాడీ ఎంత అట్లా అడుగుతుందో. ఇక మనీ అంటే 6 దోశలు తింటుంది. రాజాబాబాయ్ 8 దోశలు. మనతో ఫోన్ చేయలే మనం. రాజాబాబాయ్ 8 దోశలు తింటాడు. అంటే సాటర్డే సండే అయితే వాళ్ళ ఏం కాలేదంటే వాళ్ళ మెత్తదిలే ఫోన్ ఆమె వేస్ట్ కానీ. అవునా? రాజాబాయ్ మాత్రం సాటర్డే సండే వాళ్ళ ఊరు వాళ్ళ ఆవిడ రిలేటివ్స్కి వెళ్ళేది. కలర్ రైస్, చికెను అవన్నీ చేపించుకొని భలే తింటాడు. ఇంట్లో అంటే చికెన్ దోశ తింటాడు. ఎగ్ వేసి ఫ్రై చేసి చికెన్ ఉంటుంది చూడు, మధ్యలో పెట్టి పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టమాటా, కొత్తిమీర వేసి చేస్తాడు. ఏమైంది, వాటర్ కావాలా? వాటర్ తాగు మరి, తాగేసాపు. దోశ అవుతుంది బాగానే. ఆ చాయ్ కొంచెం వేడైతే సరిపోద్ది. వాటర్ నీ దగ్గర పెట్టుకోవడం బెటర్ నువ్వు, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటావు కదా. మాట్లాడుతున్నప్పుడు వాటర్ కావాలి నీకు. ఒక మైక్ కావాలి మమ్మీ మనకి, ఎట్లయినా కానీ చిన్న మైకు. అది మెయిన్ నీ వాయిస్ వినిపించేదానికి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ వాయిస్ ఎడిటింగ్ చేయట్లా నేను. మామూలుగా అయితే మళ్ళీ వాయిస్ రికార్డింగ్ చేసి ఇంకా పక్క అటాచ్ చేస్తారు వీడియో. వేసుకుంటారు. అయిపోయిందా? ఇక్కడ పెట్టేసి దాన్ని మూత పడేస్తున్నాను. ఇప్పుడు తాగుతా దోశ. కానీ అయిపోయిందా దోశ? అయిపోయిందని తాగేస్తున్నాయి కూడా. దీనికి మూతనా, దోశకి మూత పెట్టేసిన, గరిటె తీసిన. దోశ తీసుకుపోతాను, అదే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. దోశ పిండి పెట్టాలి, ఎలా పెట్టాలి. దోశ వేసేసుకోవాలా. అయిపోయింది ఫైనల్ దోశ అయిపోయింది. ఈరోజు టిఫిన్.